మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. రాకాసి అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ కూడా ఇప్పటికే ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. బీచ్ రోడ్ లో రాకపోకలు కూడా ఇప్పటికే నిలిపివేశారు. కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు వచ్చి చేరుతోంది. ఉప్పాడ తీర ప్రాంతాల్లో టీడీపీ నేత వర్మ పర్యటిస్తున్నారు. స్థానికులను అప్రమత్తం చేశారు వర్మ. ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ఉప్పాడ తీరం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం మరోసారి అల్లకల్లోలంగా మారినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని కూడా చెప్పొచ్చు. తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. బీచ్ రోడ్లో రాకపోకలను కూడా నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే పర్యటించారు. ఇప్పుడు కూడా విజువల్లో మనం చూసాం. అక్కడ ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో కూడా చూసాం. ఒక్కసారిగా కూడా అక్కడ త్రుటిలో ఆయన ప్రమాదం తప్పినట్టుగా కూడా మనకి వర్మకి కనిపిస్తోంది. ఎందుకంటే రాకాసి అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో కూడా మనకి కనిపిస్తున్నాయి. త్రుటిలో ప్రమాదం నుంచి వర్మ తప్పించుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అక్కడ అలలు కూడా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో మనకి కనిపిస్తుంది. ఆ విజువల్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికీ ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంతా కూడా రాకపోకలు ఇప్పటికే అధికారులు నిలిపేసిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రజలు ఇప్పటికే అలర్ట్స్ను కూడా జారీ చేశారు. అందరికీ కూడా అండగా ఉంటామంటూ కూడా వర్మ హామీ ఇవ్వడం కూడా జరిగింది. వర్మ పరిశీలిస్తున్న సమయంలోనే రాకాసి అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలతో కొత్తపట్నం గ్రామంలోకి కూడా సముద్ర నీరంతా కూడా చేరడంతో గ్రామము ముంపుకు గురైందని కూడా తెలుస్తోంది. ఆ గ్రామంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని కూడా, మత్స్యకారులు ఎవరు కూడా అధైర్యపడద్దు, అన్ని విధాలా అండగా ఉంటామంటూ కూడా వర్మ వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపే పరిస్థితి కాదు. దీనికి 14-19 మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఎలక్షన్ ముందు చంద్రబాబు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెరుమాళపురం మత్స్యకారుల మీటింగ్ లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడేకంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZ లోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్ లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాద్, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే, MP కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా?